మిత్రమా, ఈరోజు మీకు ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి పరలోకంలో యేసు శిష్యుల మధ్య ఒక చిన్న ప్రశ్న తలెత్తింది. మనలో ఉత్తమ శిష్యుడు ఎవరు అని. ఓటు వేయండి అన్నాడు మిఖాయేలు దేవదూత. ప్రతి ఒక్కరూ చిన్న చీటిపై ఒక పేరు వ్రాశారు. యేసు ప్రభువు కూడా ఒక చీటి తీసుకుని నిశ్శబ్దంగా వ్రాశాడు. ఓట్లు లెక్క పెడుతుండగా పేర్లు వినిపించాయి. పేతురు, యోహాను. కానీ ఒక చీటీ కనిపించలేదు. యేసు ప్రభువు కూడా అక్కడ లేరు. మిఖాయేలు దేవదూత వెతుకుతూ వెళ్ళి ఒక చెట్టు కింద యేసు ప్రభువు ఒంటరిగా కూర్చుని ఉన్నట్టు చూశాడు. ఆయన కళ్ళలో నీళ్లు నిండాయి. ప్రభూ, అందరూ ఎదురుచూస్తున్నారు అన్నాడు మృదువుగా. యేసు ప్రభువు తన చేతిలోని చీటీని నెమ్మదిగా చూపించాడు. అందులో ఇలా ఉంది: యూదా పశ్చాత్తాపపడి ఉంటే. పేతురు ఆయనను నిరాకరించాడు, కానీ తిరిగి వచ్చాడు. యూదా ఆయనకు ద్రోహం చేశాడు, కానీ తిరిగి రాలేదు. బైబిల్ లూకా సువార్త 15:7లో చెబుతోంది, ఒక పాపి పశ్చాత్తాపపడితే పరలోకంలో మహా ఆనందం కలుగుతుంది. మిత్రమా, పడిపోవడం అంతం కాదు, తిరిగి లేవడం ముఖ్యము. ఈ తపస్సు కాలంలో ప్రభువు చెంతకు తిరిగిరా. యేసు ప్రభువు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నాడు.